హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సాంబారు చాలా టేస్టీగా చిక్కగా ఉండాలంటే ఎలా చేయాలో చూద్దామండి. వేడివేడి అన్నంలో సాంబార్ పోసుకొని సైడ్కు కొంచెం అప్పడాలు నంచుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సాంబారు చేయడానికి ఒక సగం ముక్క సొరకాయ ఇలా పొడుగ్గా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 క్యారెట్లు, 2 టమాటాలు, ఆలుగడ్డ అప్పటికప్పుడు కట్ చేసి వేసుకోవాలి. ముక్కలు పోపుకి వేసుకున్నాక ముందుగాలు వేస్తే నల్లబడిపోతాయి ముక్కలు. ఒక 2 ములక్కాయ ముక్కలు, చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టి పెట్టుకోవాలి. 1 కప్పు కందిపప్పు, మీడియం సైజు 2 ఉల్లిగడ్డలు, 4-5 పచ్చిమిరపకాయల చీలికలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని 1 కప్పు కందిపప్పు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్నాక 1 కప్పుకు 2 గ్లాసుల వాటర్ పోసి పెట్టుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేయాలి. కొద్దిగా పసుపు వేయాలి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి 4 విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇలాగా ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర వేసి ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు గడ్డలు పచ్చిమిరపకాయలు వేయాలి. రెండు రెమ్మల కరివేపాకు వేయాలి. ఒక 7-8 ఎల్లిపాయలు ఇలా కచ్చాపచ్చా దంచుకొని వేసుకోవాలి. ఎల్లిపాయ పచ్చిమిరపకాయలు మగ్గినాక సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ములక్కాయ ముక్కలు కూడా వేయాలి. ములక్కాయలు పైన పొట్టు తీయకూడదు. ముక్కలు కూడా వేయాలి. అప్పటికప్పుడే కట్ చేసి వేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు నల్లబడుతుంది ముందుగా వేస్తే. అన్నీ కలుపుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నా, మామూలు ఉప్పు అయినా వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు కూడా వేయాలి. ఉప్పు పసుపు ముక్కలతో మంచిగా కలుపుకోవాలి. ఈ ముక్కలన్నీ సగం 50% ఉడకనివ్వాలి. ఇలా సొరకాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు సగం ఉడికాక 1 స్పూన్ కారం వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసాము, సాంబార్ కూడా వేస్తాం కనుక కారం చూసుకొని వేసుకోవాలి. చింతపండు గుజ్జు తీసి పోసుకోవాలి. చూసుకొని పులుపు సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు సాంబార్ పొడి కూడా వేయాలి. కారం అన్నీ ఒకసారి రుచి చూసుకోవాలి. కొద్దిగా ఉప్పు తక్కువైంది, మళ్ళీ వేస్తున్నా. ఇంత మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా బెల్లం వేసుకోవాలి. ఇక్కడ మరగడం స్టార్ట్ అయినాక ఇప్పుడు పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా కుక్కరు, ఈ చారు కుక్కర్లో పోసి మసలనివ్వాలి. కుక్కర్లో పోసుకొని మసలనివ్వాలి. పోయింది, ములక్కాయ ముక్క ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర ఆకు వేసుకోవాలి. సన్నగా తరిగి వేసుకోవాలి. సాంబారు మళ్ళీ తాలింపు పెట్టుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను మళ్ళీ తాలింపు పెడతా. ఇప్పుడు ఉప్పు ఇలా తయారు చేశాను. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, మళ్ళీ ఒక 7-8 ఎల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసి పోపు చేశాను. పోపు రెడీ అయిపోయింది. ఇది పప్పుచారులో కలపాలి. సాంబార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి.